ఇక్కడ. అంటే ఇంకొకటి జరుగుతుంది సార్ అక్కడ. అంటే మీరు కూడా చూసుంటారు. అంటే వీళ్ళు ఓట్లు అనేవి కూడా ఏ కెనడా నుంచో లేకపోతే ఏ యూకే నుంచో ఈ సాఫ్ట్‌వేర్ అంతా కూడా తీసుకొచ్చి వీళ్ళు గెలవడం జరిగింది. అంటే నేను ఇంకో సర్వేకి సంబంధించి చెప్తున్నా. సరే ప్రస్తుతం ఓటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది పక్కన పెట్టండి కొంతసేపు. ఆ సర్వేది కూడా వద్దు. అంటే ఇది అంతే ఇందులో నిజమెంత ఉందని మీరు సర్వే చేసిన దాంట్లో ప్రజలు ఎంతన్నా ఎక్కడన్నా దొరికిందా? అంటే వాళ్ళు ఇవి మ్యానిపులేట్ చేయడం వల్ల వాళ్ళు గెలిచారని నిజంగానే అరే నేను ఓట్లు 10,000 మంది కలిసి జగన్‌కి ఏస్తే ఇది ఎట్లా వచ్చిందో అని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. దానికి ఏం చెప్తారు మీరు? ఒక అంటే సెక్షన్ ఆఫ్ మీకు తెలిసే పీపుల్ ఉంటది. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ రిజల్ట్ వచ్చిన తెల్లారే ఈ విషయాన్ని మాట్లాడారు. ఇప్పుడు అవును కూడా అదే భయ్, నడుస్తుంది అవును భయ్, మా టాపిక్. ఊరంతా ఓటేసినాం, మా ఊర్లో మెజారిటీ మళ్ళీ టీడీపీకి ఎట్లా పోయిందని ఆ రోజే మాట్లాడారు అందరూ. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు కూడా ఇప్పుడు ఏంది, రీసెంట్ మన మన ఈ కామెంట్లలో రోజు. కూడా ఏముందంటే దీని హ్మ్. వెనకాల మిస్టరీ ఉంది, ఏదో హ్మ్. కుట్ర చేసి జగన్ ఓడించారని ప్రజలు ఒక హ్మ్. సెక్షన్ ఆఫ్ పీపుల్ వైసీపీ వాళ్ళైతే హ్మ్. హార్డ్ కోడ్, ఇప్పుడు వైసీపీ కూడా హార్డ్ కోడ్ ఫ్యాన్ బేస్ ఉంటుంది యెస్. కదా, యెస్. హార్డ్ కోడ్ ఓటింగ్ బ్యాంక్ ఉంటుంది కదా, వాళ్ళు కరెక్ట్. క్లియర్గా చెప్తున్నారు హ్మ్. ఎస్ మేము వేసాము, మరి మా ఊర్లో పడ్డ ఓట్లు కూడా పోలింగ్ బూత్ తెరిస్తే వేరే వానికి కనపడుతున్నాయి, హ్మ్. మరి ఇదంతా ఏదో కుట్ర చేయకపోతే ఎట్లా సాధ్యమవుతుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు ఆన్సర్ చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, హ్మ్. మనం చెప్పడానికి ఏం లేదు అక్కడ. ఎలక్షన్ కమిషన్ సరిగానే పనిచేసిందని కంబాలపల్లి గారు ఏం విశ్లేషిస్తారు? కొద్దిసేపు ఈ ఓటా సర్వే పక్కన పెట్టండి. నేనేమంటే ఎలక్షన్ కమిషన్ పనితీరు, ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చాలా సందర్భాల్లో జవాబు చెప్పింది. హ్మ్. ఒకవేళ ఈవీఎంలు మేనేజ్ చేసేది ఉంటే హ్మ్. అధికారంలో ఉన్న పార్టీ చాలా రాష్ట్రాల్లో ఓడిపోయింది. హ్మ్. హ్మ్. అది ఎందుకు మొన్న ఒకవేళ ఈవీఎంలే అనుకుందాము, హ్మ్. బీజేపీకి 400 సీట్లు వస్తున్న దగ్గర బొటాబొటిగా 242 కూడా రాలేదు. హ్మ్. మరి అట్లా హ్మ్. మేనేజ్ చేసే అవకాశం బీజేపీ కంటే మీకు నాకు ఇవాళ ఎక్కువ ఉంటుంది. చంద్రబాబు గారి ఇప్పుడు యాహ్! హ్మ్. నేనేమంటున్నంటే హ్మ్. ఏపీలో మేనేజ్ చేసిన బీజేపీ కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో చేసుకోలేదా తనకు అనుకూలంగా ఓటు రావడానికి? హ్మ్. అట్లా బీజేపీ చాలా చోట్ల ఓడిపోయింది కదా, యూపీ లాంటి చోట్ల యెస్. చాలా చోట్ల. సో, అందుకనే అలాంటిది ఏం జరగదని సో చెప్తారా? అదే నేను దానికి స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ కమిషను హ్మ్. ఈవీఎంల మీద హ్మ్. పెద్ద డిబేట్ ఉంది. అవి వాటిని ఓకే. ట్యాంపరింగ్ చేయొచ్చు అనేది పెద్ద టాపిక్. అది చేయొచ్చు. అదేం పెద్ద కష్టమైన చేయొచ్చని పని మీరు కాదు. నమ్ముతున్నారేమో. టెక్నికల్‌గా అయితే సాధ్యమే. హ్మ్. ట్యాంపరింగ్ జరిగిందా లేదా అనేది ఇప్పటివరకు ఏ విచారణ కమిషన్ తేల్చలేదు. హ్మ్. సో ఎవరైనా కమిషన్ వేసి దాన్ని విచారణ చేసి ఇంత ట్యాంపరింగ్ అయింది, దీనివల్ల రిజల్ట్ ఆయన ఎవరో మారిందని చేస్తా ఉంటే ఆయన చెప్పింది. తీసుకుపోయి జైల్లేసిర్రు. అచ్చా. హ్మ్. సో అందుకనే ఇవన్నీ కూడా కొంచెం చట్ట పరిధిలో తేల్చుకోవాల్సిన అంశాలు, హ్మ్. కమిషన్లు చెప్పాల్సినవి, హ్మ్. వాళ్ళు చెప్పాల్సిన జవాబులు ఇవన్నీ. హ్మ్. రైట్ సార్. అంటే ఈ ఓటా సర్వేతో పాటు అంటే మీరు చాలామంది ఎనలిస్ట్‌లకు కూడా సలహాలు ఇస్తుంటారు. సో, ఎలా చేస్తే బావుంటది? ఎలా చేయకుంటే బావుంటది? అనేది మొత్తం మీద ఈ ఓటా సర్వేలో వీటితో పాటు మీకు చాలా అంశాలు కూడా మీరు గమనించుంటారు. అంటే ప్రభుత్వానికి, ప్రజలకి అయితే ఏంటో చెప్పారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు. ప్రజలకు అసలు నాలాంటి కామన్ మ్యాన్‌కి టైమే ఉండదనేది నాకు తెలుసు. అందరికీ తెలిసినటువంటి విషయమే. సో, ప్రభుత్వానికి ఏం సూచనలు ఇస్తారు? ఇది ప్రభుత్వానికి పంపించేటువంటి ప్రయత్నం కమ్మాలపల్లి గారు చేస్తున్నారా? నే- ఇది సరిచేస్తే బావుంటదని మీరేమైనా సూచనలు ఇస్తున్నారా? ఏం చెప్తారు మీరు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. హ్మ్. నేను ఆ పార్టీకి అనుకూలంగానో ఈ పార్టీకి వ్యతిరేకంగానో సర్వే చేయలేదు. రైట్. 2 ప్రజలు మాట్లాడుకున్న దాంట్లో పాయింట్‌లోంచి ఆయా పార్టీలు వాళ్ళకి అనుకూలమైన పాయింట్‌లను, వ్యతిరేకమైన పాయింట్‌లను తీసుకొని సరి చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. హ్మ్. మధ్యలో నేను బాగుపడేది ఏం అంటే లేదు. ప్రజలు బాగుపడతారు గదా! అని నా ప్రజలు ఉద్దేశం. మేము కామన్ మ్యాన్‌గా. ప్రజలు బాగుపడే యాంగిల్‌లోనే మనం పాయింట్స్ రాశాము. హ్మ్. రిపోర్ట్ నిన్న నుంచి సర్క్యులేట్ అవుతూనే ఉంది. హ్మ్. వెళ్ళాల్సినోళ్ళందరికీ వెళ్ళింది. హ్మ్. దాంట్లోంచి వాళ్ళకి గావాల్సిన పాయింట్‌లను తీసుకొని హ్మ్. ఇక్కడిక్కడ మనం ల్యాబ్స్ ఉన్నామని వాళ్ళు రివ్యూ చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు. హ్మ్. అంతే గదా! హ్మ్. రేపు మళ్ళీ అధికారం రావాలనే కోరికైతే ఉంటది గదా! రైట్. సో, ఇలాంటి తప్పులు జరగకుండా ఉండటానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో వారు తీసుకుంటే వాళ్ళకు ఉపయోగం. హ్మ్. వాళ్ళు బాగుపడితే ప్రజలకు గూడా ఎంతో కొంత మేలు చేస్తారు. హ్మ్. సో, అందుకనే అది మనం మనం ఇచ్చిన కామెంట్స్ అనేవి 2 పార్టీలు గాదు, 4 పార్టీలు హ్మ్. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవడానికి పనికొస్తాయి ఆ పాయింట్లు. హ్మ్. నిజం ఎంతుందనేది వాళ్ళు గూడా గ్రౌండ్‌లో చూసుకుంటారు. మన సర్వే ఒక్కదాన్నే నమ్మాలనేది వాళ్ళకి గూడా ఓన్ సర్వేలుంటాయి. ఆ సర్వేలు ఎలా వస్తుందేందో వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటానంటే అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర అని మీరు పెట్టుకున్నప్పుడు ఒక సిఫాలజిస్ట్‌గా కావచ్చు, లేకపోతే ఒరిజినల్‌గా చాలా అనుభవం ఉంది మీకు. చాలా ఫోర్స్‌డ్‌గా కొంతమందిని మీరు ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంటారు. అదేవిధంగా ఇది కూడా ఫోర్స్‌డ్‌గా ఇది చేస్తే బావుంటదని చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు కంబాలపల్లి గారు అనేది నా ప్రశ్న. అలే అంటే మామూలుగా ఇప్పుడు చాలా మందిని ఇతనైతే బాగుంటుంది అని అతన్ని ప్రమోట్ చేసేటువంటి ప్రయత్నం కూడా లే మీలాంటి కంపెనీలు చేస్తా ఉంటాయి. వేరే హ్మ్. కంపెనీల సంగతి నాకు తెలవదు గానీ, అంటే మీరు చేయరా? లేదు. హ్మ్. ఇప్పటివరకు చేయలేదు. హ్మ్. చేయను గూడా. చేద్దాం అనుకుంటారా? చేయను గూడా. హ్మ్. చేయను గూడా ఇప్పుడే హ్మ్. చెప్తున్నా. హ్మ్. ఎందుకంటే హ్మ్. మేము ఇప్పటివరకు నేను లాస్ట్ 6½ ఇయర్స్ నుంచి నేను చేసిన ప్రతి సర్వే గూడా హ్మ్. అన్‌బయాస్డ్‌గా హ్మ్. ఎవరి వైపు లేకుండా ఎవరి ఇన్‌ఫ్లూయెన్స్ గురి గాకుండా చేసి హ్మ్. అటువైపు నుంచి, ఇటువైపు నుంచి 2 రకాల నుంచి దెబ్బలు పడ్డ రోజులు గూడా ఉన్నాయి. తిట్లు పడ్డాయి. కింద కామెంట్‌లలో మమ్మల్ని బూతులు తిట్టిన వాళ్ళున్నారు. అన్నీ హ్మ్. జరుగుతూనే ఉంటాయి. వాటేంటిని నేను లెక్క చేయను. ఎందుకు లెక్క చేయనంటే హ్మ్. నేను నిజాన్ని చెప్పినంత కాలం నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం గానీ,
వాళ్ళకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో రిపోర్ట్ ఇయ్యాల్సిన అవసరం లేదు. నేనిచ్చిన డాటాలో ఎంత సత్యం ఉందనేది నేను తెచ్చుకున్న డాటా నా టీమ్‌తోని ఇంటరాక్ట్ అయింది. హ్మ్. వాళ్ళు తెచ్చిన ఎవిడెన్స్‌లు వాటిని బేస్ చేసుకునే రిపోర్ట్‌లు ఇస్తాం గనుక. అంటే నేనేమంటున్నా ఇదంతా కంబాలపల్లి గారు చేయాల్సిన అవసరం ఏంది? ప్రజల కోసం చేస్తుర్రా? ప్రభుత్వాలు బాగుపడాలని చేస్తుర్రా? రాజకీయ నాయకుల కోసం అయితే పనిచేస్తున్నారా? ఈ జనరల్‌గా ప్రశ్న కూడా చాలా అవసరం మనకు. సర్వే సంస్థలు ఏం చేస్తాయంటే మూడ్ హ్మ్. ఆఫ్ ద పీపుల్ అనేది ఎలా ఉందనేది హ్మ్. ఇప్పుడు మనం ఇది ఎందుకు చేసాం 1 ఇయర్ ఆఫ్ ద కూటమి యెస్. ఎలా ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వం? చేసాం. ఏంది? దీంట్లో మాకున్న ఏకైక టార్గెట్ అంటే మాకొక బ్రాండ్ ఉంటది కదా! హ్మ్. ఓటా అనే ఒక సంస్థ రెగ్యులర్‌గా సర్వేలు చేస్తుంటది మార్కెట్‌లో అని అసర్ సర్వే లాగా. అంటే అసర్ పొలిటికల్ ఇది మా కాకపోవచ్చు. అది కోసం ఒకటి. అది మేము ఇప్పుడు వాళ్ళంతా ఎడ్యుకేషన్‌కి సంబంధించి అసర్ సర్వేలు నేను చదువుతుంటాను ప్రజల కదా! కనెక్టివిటీగా ఉండి లీడర్ల కనెక్టివిటీ ఉండాలంటే మా దగ్గర ఉన్న ఆయుధం సర్వే ఒకటే కదా! మాకు వేరే ఆయుధం ఏముంది? హ్మ్. మేము సర్వే చేస్తేనే ఆ సర్వే రిపోర్ట్ బేస్ చేసుకొని మమ్మల్ని లీడర్లు మాతో మాట్లాడతారు. ప్రజలు మాతో మాట్లాడతారు. హ్మ్. అంతే కదా! అదే మీకు ఇందులో వచ్చే లాభం ఏంది? అంటే ఫ్రీగా సర్వీస్ చేసే లేదు మాది అది ఆ మా ప్రశ్న బ్రాండ్ అదే. ఇమేజ్. హ్మ్. మా బ్రాండ్ ఇమేజ్ కోసం. హ్మ్. మా సంస్థ మా లోగో బ్రాండ్ ఇమేజ్ కోసం. అంటే ప్రజల కోసం మీరేం పని చేయట్లేదు. ప్రజల కోసం పనిచేయాలని అంటే ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు ఇవన్నీ ఇస్తే ఇప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి నేనే కామన్ మ్యాన్ నా ముందు పెట్టారు. నేనేమనుకోవాలి? ఆహా! ఇది ప్రభుత్వంలో కాదండి. ఇంతమంది ఇట్లా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేయకపోవడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందన్న కామెంట్ రాసింది ఓటానే. వేరే ఏ హ్మ్. సంస్థ రాయలేదు మరి. హ్మ్. అది ప్రజలకు అదే ఉపయోగపడే అదే పాయింటే. ఇంపార్టెంట్. అదే అవును. నేనన్నది అది అదే. ప్రజలకు ఉపయోగపడే పాయింటే కాదా? హ్మ్. మీరు పేరుకు అదే పెన్షన్ బ్రాండ్ ఇమేజ్ అంటే నేననేది అదే. పేరుకు పెన్షన్లు పెంచారు కానీ మరి కొత్త పెన్షన్ల అప్లికేషన్ లిస్ట్ మీరు ఇంకా తీయలేదని కూడా మేమే మాట్లాడాం. హ్మ్. అంతే కదా! రైట్. కొత్త హ్మ్. పెన్షన్లు అయితే ఇయ్యలేదు ఇవ్వలే. ఇప్పటివరకు. అది గుర్తు చేసింది ఇచ్చే మేమే. పరిస్థితి లేదు. నేను కూడా చెప్తున్నా. కొత్త రేషన్ కార్డుల గురించి మేమే మాట్లాడాము. హ్మ్. మరి రాజధాని ఈ 5 ఏళ్లలో కట్టకపోతే మీరు నెక్స్ట్ టైం అడ్రస్ లేకుండా పోతారని కూడా మేమే మాట్లాడాము. హ్మ్. ప్రజల యొక్క యాస్పిరేషన్స్ అవి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అనాథ కాదు. దానికో దిక్కుమొక్కు ఉండాలని జనం కోరుకుంటున్న విషయాన్ని మా సర్వే ద్వారా చెప్పాం. అది ప్రజలకు ఉపయోగపడే పాయింట్ అనే అనుకుంటున్నాను నేను. రైట్ సార్. మీలాంటి సర్వేలైతే ఖచ్చితంగా ప్రజలకి, మాలాంటి కామన్ మ్యాన్‌కి ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా మీరు కూడా పనిచేస్తారు అని కోరుకున్నా. రెండో విషయం ఏంటంటే ప్రభుత్వాలకి సూచనలు ఇలా విధంగా ఇయ్యాలి. రాజకీయ నాయకులకు కూడా సూచనలు ఇవ్వాలి. మంచి నాయకులను కూడా మీరు ప్రమోట్ చేస్తే తప్పు లేదని ఒక కామన్ మ్యాన్‌గా నాకైతే అనిపిస్తుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ. ఈ సమయం ఇచ్చినందుకు. థాంక్ యూ.